ఎందుకు బిడ్డ ఎందుకు ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తురా అంటే ఆపే ప్రయత్నం ఎవరు చేస్తలేరు అంటే అరే వాడు ఆపేటోడు పంది గుణాలు ఉండేటోడే ఆపుతాడే కాదు నంది కాదు పంది లక్షణాలు పంది గుణాలు ఉండేటోడే ఎవడైనా దాని గురించి ఆపోజ్ చేస్తారు కానీ లేకపోతే పెద్ద మనిషి అందరి గుండెలో ఉన్నటువంటి మనిషి మీద ఎంత సంతోషంగా ఉన్నాం ప్రభుత్వం గట్లా అనౌన్స్ చేస్తే మాకే సంబరం అనిపించింది అని అన్నాడు. సో దీంట్లో నాకు తెలిసి ఎవరికి కూడా డౌట్స్ సంశయాలు ఉండాల్సిన అవసరం ఉంటుందని నేనైతే అనుకుంటలేనట్ల జనానికి కూడా అట్లా చాలా సంతోషంగా ఉన్నారు. నేను అనుకుంటున్నా గవర్నమెంట్ గ్రాఫ్ ఒక 50% పెరిగింది. వాళ్ళు రేపు పొద్దుగాలు ఏం చేస్తారు ఎందుకని అంటే ఎక్కడో దగ్గర అందరి జనాల ఆత్మను టచ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి సెగ్మెంట్కు ఎక్కడ చూసినా కానీ రిక్షోళ్ళ గురించి పాట పాడే, చీపురు గట్ట పట్టుకుంటే పాట పాడే, బాత్రూంలో కమోడ్ గురించి కూడా అందమైన సందమామ అందమైన బంగులాలో ఉన్నదొక్క సందమామ అని చెప్పి టాయిలెట్ కమోట్ల గురించి కూడా పాడినోడు, బస్సు ఎక్కేటోడా బస్సు నడిపేటోడా నీ బతుకుల్లోకి తొంగి చూడరా అని ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు. అంటే ఆయన టచ్ అయిన సెగ్మెంట్ లేదు. నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమని సాహిత్యం మొత్తం అందరం చాలా ఇవన్నీ చూసినాం మనం అందరం. సో ఎవరిని కూడా అంటే కటిక పేదవాడుగా నుంచి రాజ్యాన్ని వెళ్ళేటోడు కావచ్చు, రాజుగోయి రాజ్యం వెళ్ళేటోడు సావా రాజుగోయి రాజ్యం వెళ్ళేటోడు సావా అని కూడా రాసిండు. సో ఎవరికి కూడా దీనిలో డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సినిమాలు ఏమైనా అటు ఇటు ఉంటే కూడా వాళ్ళు చక్కగా అవుతారని నాకు అనిపిస్తుంది. అయితే ఒక అనౌన్స్మెంట్ మీతో ఏంటంటే మా వరంగల్లో 4.5 ఎకరాలలో కాలోజీ పేరు మీద ఒక భవనం నిర్మాణం అవుతుంది. అది ఇంకా కంప్లీట్ కాలే. గత 10 ఏళ్ళు అయింది మన గత ముఖ్యమంత్రి చెప్పింది. మేము దాన్ని కాలోజీ కాదు గద్దరన్న కల్చరల్ సెంటర్గా పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత అక్కడ గద్దరన్న విగ్రహం పెట్టాల్సిన అవసరం ఎట్లయితే మా సత్తన్న మా వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ పెట్టినరో మా వద్ద గద్దరన్న ఊకే చెప్పేది పేదోడు అని చెప్పి మంచి కాస్ట్లీ జాగాలో పెట్టించిరాడ. పేదోళ్ళ గద్దరన్నకు కాస్ట్లీ జాగాలో పెట్టినరు. వారు నాయన 2 లక్షలకు గదమాట. సో అంటే ఇక ఆడ పెట్టే చాలా గొప్ప విషయం. సో కాలోజీకి సంబంధించింది కాలోజీ రాసిండు, దాంట్లో ఏం వెనక ముందు లేదు కానీ కాలోజీ కన్నా గొప్పవాడు గద్దరన్న సవాలే లేదు దాంట్లో. సో దాన్ని ఇప్పుడు మాత్రం ఆ వరంగల్కు సంబంధించినటువంటిది ఆ 4.5 ఎకరాలది అవుతుందో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే దాని గురించి కొట్లాడతాం. నేను అనుకుంటా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటా. ఇంకేదైనా చిన్నదేమైనా ఉంటే పెట్టుకోని కానీ ఆ వరంగల్లో ఉన్నటువంటి సెంటర్ని అవుతున్న 4.5 ఎకరాలది బస్ స్టాండ్ పక్కకున్న దాన్ని మాత్రం కాలోజీ సెంటర్ కాదు, అది గద్దరన్న కల్చరల్ సెంటర్గా మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.